ఒకసారి గట్టిగా చప్పట్లో ఓను వేసుకుంటే కొంచెం జోష్ వస్తుంది మన ప్రోగ్రామ్కి. ఇంకా కొంచెం గట్టిగా ఒక్కసారి షణ్ముఖ సినిమాకి ఒక్కసారి ఓ వేసుకోండి. అలా ఉండాలి. మన అన్న ఆది అన్న నీ ఆ పాటలో చూస్తుంటే ఎంత మస్తునో అన్న. మిసాలు తీసేసిన తర్వాత చిన్న పిల్లగాళ్ళ కదా చాలా బాగా అనిపించింది. మీ సినిమాల పాటలన్నీ హిట్లు. ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అన్న. మీ ఖాతాలో ఇంకో పాట బాగా మంచిది పడ్డది. అవిక గారు నేను చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అండి. సారీ మీ చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ అండి. సారీ రివర్స్ చెప్పాను. రియల్గా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినందుకు. షణ్ముఖ్ సార్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మేడం చిన్న మిస్టేక్ ఏంటంటే నేను ఈ సినిమాలో చేయలేదు, నేను శాసనసభలో చేశాను. శాసనసభలో చేసినప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగింది. నిజంగా సపానీ బ్రదర్స్ వాళ్ళిద్దరు తులసిరామ్ గారు సారు వాళ్ళ ఊరికి వెళ్ళాను, పెద్ద ప్రోగ్రామ్ చేశాను, చాలా సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు నన్ను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా పాట చూశాను, సినిమా ఇప్పుడు ట్రైలర్ కూడా చూడబోతున్నాం. సినిమా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతుంది డెఫినెట్గా. అందరు యూనిట్ కూడా మంచి సక్సెస్ కొడుతున్నారన్న. అండ్ అలాగే ఇందులో రవి బసూర్ గారు మ్యూజిక్ కూడా హైలైట్ అవబోతుంది. థ్యాంక్ యూ. అండ్ కృష్ణ నేనే మాడుతున్నా. డైరెక్టర్ షణ్ముఖం గారిని మిస్ అయ్యారు మీరు. అయ్యో షణ్ముఖం సార్ పక్కా. అరే అవును కదా అన్న, ఇక్కడ ఉన్నారు, యాక్టింగ్ ఉన్నది, డైరెక్షన్ కూడా ఉంది. నిజంగా 100% మంచి డైరెక్టర్ కాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ అన్న. అండ్ మీరు అనుకునేవన్నీ ఖచ్చితంగా డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే మీ ప్యాషనెట్ తెలుసు సినిమా పరంగా, సినిమా హిట్ ఎట్లా కొట్టాలని మీకు తెలుసు కాబట్టి 100% ఈ సినిమా ఇంకా వచ్చే సినిమాలు కూడా మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ యూనిట్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మంజు మేడం. థ్యాంక్ యూ అండి. కృష్ణుడు గారు మాట్లాడతారు ఇప్పుడు. షణ్ముఖ నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో మంచి చేంజ్ ఓవర్ ఉన్న రోలు ఈ ఫిలిము. అది ఒకరోజు పిలిచి నేను ఈ ఫిలింలో చేస్తున్నాను అని చెప్పారు. అదితో పాటు ఫుల్ లెంత్ తనతో ట్రావెల్ చేసే క్యారెక్టర్ డెఫినెట్గా ఈ ఫిలిము తనకి మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లకి ప్లస్ మ్యూజిక్ రవి బసూర్ గారు ఆయన కూడా ఉండటం ఫిలింకి ఇంకా మంచి క్రెడిట్ ఉంటుంది. అలాగే ఈ ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సపానీ బ్రదర్స్కి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణుడు గారు అండ్ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. షణ్ముఖ సినిమాలో చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మనల్ని అలరించబోతున్నటువంటి మన బ్యూటిఫుల్ అవిక గౌర్ is here on stage. Hearty welcome to you. And yes, ఎప్పటికప్పుడు వండర్ఫుల్ కాంటెంట్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇండస్ట్రీలో అయినా ఆడియన్స్లో అయినా ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించుకున్నటువంటి మన వెరీ ఓన్ అండ్ వెరీ టాలెంటెడ్ ఆది సాయి కుమార్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. షణ్ముఖ మూవీ హీరో ఆది సాయి కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మరి అలాగే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షణ్ముఖ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా డైనమిక్ లీడర్ ఎంపీ రఘునందన్ రావు సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన చీఫ్ గెస్ట్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అలాగే శశిధర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రఘునందన్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ధనుంజయ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి రఘునందన్ సార్ ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి సార్ ఒక్కసారి మీరు ఒక ముందడుగు వేసి అంటే ఒక ఫోటో స్పెషల్గా కావాలి సార్. ఆది గారు, అవిక అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరును అండ్ అఫ్ కోర్స్ సిద్ధు గారు ప్లీజ్. ఓకేనా? ఒక్క నిమిషం. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఆర్ బిలవ్డ్ చీఫ్ గెస్ట్ రఘునందన్ రావు సార్ చేతుల మీదుగా ద బిగ్ టికెట్ లాంచ్ ఆఫ్ షణ్ముఖ. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము. ఇలాంటి టికెట్లు ఎన్నో బోల్డ్ అని తెగాలి, బోల్డ్ అంత హౌస్ఫుల్స్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న అన్నగారికి, హీరో హీరోయిన్ అండ్ మా బొమ్మడిది షన్ను, శశి నాయుడు గారు, రవి గారు అందరికీ
అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు, మిస్ గ్లోబ్ ఇండియా బోత్ సౌమ్య అండ్ ఐశ్వర్య అందరికీ, అండ్ మన బ్రదర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఎస్ అంటే సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ షెను. ఎందుకంటే నేను గత 20 ఏళ్ళ నుంచి తనను చూస్తున్నాం. సో అప్పుడు స్టూడెంట్ లైఫ్, ఆ స్టూడెంట్ లైఫ్లో తను ఎంత డెడికేషన్గా ఉండేవాడో నాకు అప్పుడే అర్థమైంది. సో అతను ఇక్కడి వరకు వస్తాడని చెప్పేసి. ఎందుకంటే ఈ షెన్ను అంటే షెన్నుకు ఒక బ్యాకప్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్ శశి. సో ఎస్ షెన్ను, ఎస్ శశి, ఇంకొక ఉంటారు సిరాజ్. ఇలా ఎస్ అనే వర్డ్ సక్సెస్కు నిదర్శనం. సో మై నేమ్ ఆల్సో సిద్ధు అండ్ ఈ నేమ్ షణ్ముఖ. సో ఈ ఎస్ నేమ్తో కంపల్సరీ సక్సెస్ను సాధిస్తుందని చెప్పేసి ఈ షణ్ముఖ టీంకు నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ షణ్ముఖ. నేను పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏం కాదు, బట్ తులసి అన్న ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. సో మూవీ జరుగుతున్నప్పటి నుంచి రోజు అప్డేట్స్ వస్తూనే ఉండేవి సాయంత్రం ఇంటి దగ్గర. అండ్ ప్రత్యేకంగా మ్యూజిక్ రవి బాసుర్ గారిది సాంగ్స్ రిలీజ్ అవ్వకముందే మేము రోజు వినేవాళ్ళం, చాలా బాగున్నాయి. ముఖ్యంగా మెలోడీ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అది కూడా చంద్రకళ సాంగ్. అండ్ ఆది అన్న తీస్మార్క్ కూడా చెప్పాను, యో మై ఫేవరెట్ యాక్టర్. డ్యాన్స్ కానీ ఏదన్నా ఎరగొట్టి పెడతాడు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను. ఆది అన్నతో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఎవరైనా రైటర్స్ కానీ ఎందుకు క్రికెట్ మీద ఒక మంచి రా అథెంటిక్ నేటివిటీ ఉన్న స్టోరీ ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. చాలామందికి తెలుసో తెలీదో, అంటే సీసీఎల్ చూసేవాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. హీజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. మేము కళ్ళారా చూసాం కాబట్టి నాకు తెలుసు. ఎందుకు ట్రై చేయకూడదు అనుకుంటున్నాను. సారీ అన్న చెప్పాను కాబట్టి, ఇది నాకు వరకు చెప్పాను. ప్లీజ్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ అఫ్కోర్స్ అభికా గౌర్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది టీమ్, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. First of all, thank you, our chief guest, to attend this function and gracing our event. Thank you all the media people talking about Shanmukha. So I'm heartily grateful to our director, come producer, come actor, and whatnot. So he's a multi-talented, and his vision is clear. He's very clear about what he wants in this film, and it shows in the screen. So thank you, Shanmukham Guru, for getting me in this project. Thank you, our associate director, Satish sir. He's there to helping me throughout the film. So thank you so much. And our talented actor, Adi. But we haven't get too much time, but whatever time, we had. Sorry. But it was very humble. He's very humble, and it's learning experience with working with him. So thank you for your time. Thank you. And our expression queen, Abhika Gold. You know everyone as a Balika Vadhu, and she's our neighbor. We are neighbor, but we are meeting here only. So it's a wonderful experience working with all of this cast and crew. And film is releasing on 21st. And this film has everything in it: love, romance, action, thriller, whatnot. So it's a full package, mass masala film. It is releasing on 21st. We have work now on 21st. It's yours. So end of the day, the audience is our prime perspective. And thank you everyone. And see you on the theater on 21st. Thank you so much. Thank you so much. Thank you for so much love. Thank you for all being here. This support really means a lot to all of us. Thank you for media. I mean, you guys have really shown a lot of love and encouragement for our project, and a big thank you to all of you. Thank you, the team, for reminding me the kind of love I have received over the years from the Telugu audience by that video.
That really was very sweet and it made my day. So thank you so much for that. I've suddenly, because of the video that was made for Adi, I've suddenly become a huge fan of him and his dancing skills and fighting skills. And I cannot wait for people to see and witness the magic that he has created for Shanmukha. You guys are going to love his performance, his action, his acting. And of course, people will talk about me because I'm the one standing here. But for me, this film is beyond just me. It's also the background music, it's also the editing, it's also the direction. And because of all of that, a film becomes complete. So a big all the best and congratulations already to our team for making such a good film and doing such hard work. And again, I would like to end with saying a big thank you to the audience. You guys have always loved me over the years and given me your blessings and treated me like your own child, your own family member. And as an actor, I know how rare that feeling is. So thank you so much. Thank you so much. Looking forward to see you in this film. Thank you so much. అండ్ ఎస్, మరి షణ్ముఖ అనే ఈ సినిమాని ఇంత మంచి డివోషన్, యాక్షన్, ఇమోషన్, డ్రామా అన్నిటినీ కలగలిపి విజన్ చేసినటువంటి మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖం గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మా షణ్ముఖ ఈవెంట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మా రగన్నకి నా స్పెషల్ థ్యాంక్స్. సో ఆల్రెడీ ఈవెంట్ లేట్ అయింది, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీబడి టైం. సో షణ్ముఖ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు మంచి టైటిల్ ఎంచుకొని, టైటిల్ చుట్టూ కథని డెవలప్ చేసుకొని, కథ నిలబడాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకొని మంచిగా ఫినిష్ చేసి, మా అన్నగారి బర్త్డే రోజు, తులసిరామ్ గారి బర్త్డే రోజు రిలీజ్కి వెళ్తున్నాం. సో దయచేసి ఆశీర్వదించండి. నెక్స్ట్ చివరిగా మా బావగారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నా మిత్రులకి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. చివరిగా మా బ్రదర్ గురించి చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి స్టేజ్ల మీద మాట్లాడుకునే అలవాటు లేదు. నాకు బ్రదర్ కన్నా ఫ్రెండ్, ఎప్పుడు తులసి అంటుంటాను. సో జస్ట్ బ్రదర్ సెంటిమెంట్తో ఒక చిన్న సినిమా వాళ్ళం కాబట్టి సినిమా స్టైల్లో ఒక చిన్న ఇంప్రెస్ చేసుకోవడానికి మా బ్రదర్ని. మామూలుగా సినిమా డైలాగ్ ఎట్టుంటుందంటే, నా అన్నను తాకాలంటే ఫస్ట్ నన్ను తాకాలనేది పాత డైలాగ్. ఇది మీ ధైర్యం కోసం, నా లవ్ అనుకోవచ్చు బ్రదర్. నా అన్నని ఎవరైనా తాకినా, నా అన్న దగ్గరికి ఎవరైనా వెళ్ళినా రాంగ్ స్విచ్ ఆన్ చేసినట్టే. దట్ ఈస్ మై లవ్ అండ్ మై బ్రదర్. థ్యాంక్ యూ. అమ్మో, మీలో డైరెక్టరు, రైటరు, యాక్టరు, మంచి మాస్టర్. సార్ మైక్ మీ చేతికి వచ్చేసిందా? ఓకే. సో ఎస్, కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ ఆది సాయి కుమార్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా చీఫ్ గెస్ట్ రఘునందన్ రావు గారికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అలాగే అందరూ మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, షణ్ముఖ ఈ టైటిల్ షణ్ముఖ్ గారు చెప్పిన వెంటనే మా ఇంట్లో అందరూ కూడా చాలా పాజిటివ్గా, నాకు ఎంతోమంది ఫ్రెండ్స్, వెల్ విషెస్ అందరూ కూడా టైటిల్ చాలా బాగుంది అని చెప్పారు. సో మంచి టైటిల్ షణ్ముఖ. అండ్ అందరం ఆబ్వియస్లీ అందరూ చెప్పేదే, అందరం కష్టపడి చేసాం అవన్నీ. బట్ ఒక మంచి ప్రయత్నం అండి ఇది, తప్పకుండా ఒక మంచి అటెంప్ట్. అండ్ 100% అందరం 100% ఇచ్చాం. అండ్ వెరీ హ్యాపీ టు బీ వర్క్ విత్ అవిక. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కానీ మిస్ అయింది. అండ్ ఫైనల్గా ఈ సినిమా కుదిరింది. అండ్ తను కూడా రెగ్యులర్ హీరోయిన్ లాగా ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళినట్టు, ఇందులో సాంగ్స్ కూడా ఒకటే సాంగ్ ఉన్నాయి, మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ తను ప్లే చేసింది ఈ సినిమాలో, సారా అనే ఒక క్యారెక్టర్. అండ్ తను కూడా చాలా బ్రిలియంట్గా చేసింది. అండ్ ఈక్వల్గా ఇద్దరికి మంచి సీన్స్ పడే మా ఇద్దరి మధ్య. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఒక జర్నీ ఈ సినిమా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 years జర్నీ ఈ ఫిలిం. అండ్ అలాగే ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా ఇందులో నాతో పాటు చేయడం, కృష్ణుడు గారు కానీ, అలానే మనోజ్ కానీ, చిరంగ్ గారు కానీ, ఆయనతో క్లైమాక్స్ ఒక ఇంటెన్స్ ఫైట్ ఎపిసోడ్ చేసాం. సో ఆయన కానీ, అలానే రవి బసూరు గారు దీనికి మ్యూజిక్. సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ది క్లైమాక్స్ లాస్ట్ ½ hour అండ్ లాస్ట్లో వచ్చే షణ్ముఖుడి మీద వచ్చే సాంగ్ మంచి గూస్ బంప్స్ వస్తాయని నమ్మకం నాకుంది. అండ్ మీరు కూడా 100% ఒక థ్రిల్ ఫీల్ అవుతారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో షణ్ముఖ్ గారు చాలా కష్టపడి, చాలా ప్యాషనేట్గా ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసి, ఈరోజు మొత్తం ఆయనే భుజాల మీద వేసుకొని ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో 100% మీరు అందరూ వచ్చి
మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. March 21st సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ షణ్ముఖ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్ us అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలోచన చేయకుండా మన మాస్ లీడర్, జనం నుంచి పుట్టిన నాయకుడు, మన ఎంపీ సార్కి మైక్ ఇచ్చేద్దాము. రఘునందన్ సార్ మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్ ప్లీజ్. షణ్ముఖ పేరులోనే అనేక ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి పేరు షణ్ముఖ. 6 రకాలైనటువంటి అర్థాలు, 6 రకాలైనటువంటి ముఖాలు, ఒక నటుల్లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి విభిన్న క్యారెక్టర్స్ని బహుశా ఈ సినిమా చూపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షో. షణ్ముఖ మీన్స్ ద 6 యాంగిల్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్గా వచ్చేది. నేను వచ్చేసరికి స్క్రీన్ మీద కొన్ని ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ అది చూస్తూ ఉంటే సాయి కుమార్ గారి వారసుడిగా సోదరుడు ఆదికి మంచి జరగాలని, షణ్ముఖ వారి కెరియర్లో ఒక మంచి మలుపు తిప్పేటువంటి సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే సాయి కుమార్ గారి అనుబంధం మా పార్టీతోటి, వ్యక్తిగతంగా నాకు భారతీయ జనతా పార్టీతోటి సాయి కుమార్ గారి గొంతు అంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి వారు మాట్లాడేటువంటి మాటలు, డైలాగ్స్ అవన్నీ నిజంగా చాలా గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప నటుడు, గొప్ప గొంతుని భగవంతుడు వారికి ప్రసాదించినాడు. నేను ఆదిని బ్లెస్ చేయడం కంటే ఎక్కువ సాయి కుమార్ గారు కూడా ఉంటారేమో ఈ వేదిక మీద, కొద్దిసేపు వారితో మాట్లాడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఒక సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అగ్ని అని ఒక డైలాగ్ చెప్తారు సాయి కుమార్ గారు. రియల్గా అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. గుమ్మం దాటుతూ ఆ కడపందన్నీ వారొక పదం వాడతారు, అగ్ని అని. ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో కాలేజీ రోజులలో చూసినాం. బట్ రియల్లీ దట్ సౌండ్స్ వెరీ గుడ్. అంత గొప్ప నటునికి వారసునిగా వస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి ఈ షణ్ముఖ మూవీ ఒక గొప్ప మలుపునివ్వాలని మనస్ఫూర్తిగా వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, హీరోయిన్ అవికా గోర్ గారు, నెగటివ్ క్యారెక్టర్లో పనిచేసినటువంటి మిత్రుడు చిరాగ్, వారి పేరు వినగానే మాకు పార్లమెంట్లో మా క్యాబినెట్లో ఒక మినిస్టర్ ఉంటారు, చిరాగ్ పాశ్వాన్ అని. ఈజ్ ఫ్రమ్ బీహార్. బై ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ ఫిలిం యాక్టర్. మీరు చూసింటారు, చిరాగ్ పాశ్వాన్ ఈజ్ ఎ ఫిలిం యాక్టర్ ఫ్రమ్ నార్త్ సైడ్. చిరాగ్ పాశ్వాన్ గారు గుర్తొచ్చారు. ఈ చిరాగ్ని చూస్తే ఈ ఆల్సో లుక్స్ లైక్ దిస్, బట్ ఈ సంథింగ్ డిఫరెంట్. ఆల్మోస్ట్ పర్సనాలిటీ అండ్ కలర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో దట్స్ వై ఐ కంపేర్ దిస్ చిరాగ్ విత్ దట్ చిరాగ్ అండ్ హోప్ దట్ యూ విల్ ఆల్సో కమ్ టు the north side Hindi films also. I think it will be blessed by you and the other dignitaries on the dais and other persons, those who more particularly worked beyond the screen. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానేయండి. సినిమా పేరు షణ్ముఖ పెట్టి ఆయన కూడా 6 పాత్రల్ని పోషించినటువంటి మిత్రుడు షణ్ముఖ గారికి, నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ షణ్ముఖ మూవీని అందరూ ఆశీర్వదించాలని, భవిష్యత్తులో కొత్త నటులని, కొత్త నటనని మీరంతా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సోదరుడు షణ్ముఖ తీసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా అంతే రీతి లోపల రీసౌండ్ ఇవ్వాలని ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ సిబ్బంది ఎవరైతే దీని వెనకాల, తెర వెనకాల పనిచేస్తున్నారో, ఓన్లీ సమ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ బట్ సో మెనీ అదర్స్ విల్ వర్క్ బియాండ్ ద స్క్రీన్. వారందరూ కూడా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి పనిచేసినటువంటి, అక్కడి నుంచి మొదలుకుంటే లైటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే కెమెరాల వరకు అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సిబ్బంది అందరూ కూడా, మనమంతా ఏదో 3 గంటలు చూసి 3 నిమిషాల్లో చెప్పేసిపోతాం సినిమా బాగుంది బాగలేదని. బట్ ద స్టోరీ అండ్ ద ఎక్సర్సైజ్ వాట్ దే విల్ డూ ఫర్ ఇట్ అండ్ హౌ దే విల్ వర్క్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్. మేము రాజకీయాల్లో ఎట్లయితే దశాబ్దాలు కష్టపడుతూ ఎదగాలని కోరుకుంటామో, అట్లా సినీ రంగంలో కూడా చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా కాలం కష్టపడి తమ కెరియర్ని బిల్డ్ చేసుకుంటారు. వారందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి షణ్ముఖ సినిమా సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. దోజ్ హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ దోజ్ ఆర్ వర్కింగ్ ఇన్ తెలుగు, ఐ విష్ ఆల్ దెమ్ సక్సెస్. బికాస్ మా తెలుగు భాష చాలా గొప్పది, దేశ భాషలలో తెలుగు గొప్పది. సో మెనీ ఆఫ్ ద యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ outside languages and regional areas, but we are accepting that is the greatness of the Telugu industry. Most of the heroines and the negative characters. I have seen a movie of Bunny, there I have seen one villain. He looks like a hero but he acted as a villain. I think the movie name is Sarai Nodu, I think. There the negative role, the person who rose Adi, Kannada hero, Tamil hero. So like that many heroes and villains are coming from the other industries and other languages. But Telugu language itself has that greatness that we will accept everybody and we will encourage everybody. So I wish you all success for the new heroines and the new personalities that are appearing in front of the Telugu industry. Thank you one and all and wish you all the success. Thank you, sir. Thank you very much.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మా ఆహ్వానం మన్నించి చీఫ్ గెస్ట్గా విచ్చేసి మీ విషెస్ని అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క టీమ్ మెంబర్కి కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. March 20. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫ్రమ్ శాసనసభ ఐ గాట్ వన్ గుడ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ కోసం ఈ మూవీ చేశాను, సెకండ్ మూవీ విత్ షణ్ముఖ సార్. సో ఏదో కొత్త చేయాలి అని ఆయన మనసులో ఎప్పటి నుంచి ఏ స్టెప్ వేసినా కూడా హీ విల్ కాల్ మీ అండ్ టేకింగ్ సజెషన్ విత్ మీ. సో అందుకోసం ఈ మూవీ చేశాను. ఎస్పెషల్లీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన అడిషనల్గా ఆయన టేకింగ్ 2-3 స్టెప్స్ ఫర్ రీషూటింగ్ అండ్ ఒక సజెషన్ తీసిన తర్వాత హీ విల్ టేక్ కేర్ దట్ ప్రాజెక్ట్ ఇట్ హ్యాస్ టు బీ ఒక మంచి మూవీ లాగా రావాలి అని ఆయన కోరిక. సో దెన్ హీ టేక్ దట్ ఎవ్రీ స్టెప్, ఎక్కడ కూడా హీ కాంప్రమైజ్ లేకుండా he did that movie. It's come out very full, especially the climax. So you can't imagine the climax. ఒక మంచి ట్విస్ట్గా తీశారు యాక్చువల్లీ. సో ఎనీహౌ ఎవ్రీ మూవీ నా మాట కింద నా మ్యూజిక్కే బయట రావాలి అనుకున్నాను. అలాగే ఈ మూవీ కూడా చేశాను. ఐ హోప్ సాంగ్స్ అని విన్నారు. సో ఇట్ హవ్ కమ్ అవుట్ గుడ్. మూవీ కూడా అంతా బాగుంది, మీరన్నీ చూసి. ఇంకా ಎಸ್ಪೆಷಲಿ ಆದಿ ಗಾರು. ಸೊ ಸಾಯಿ ಕುಮಾರ್ ಅವ್ರನ್ನ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ನೋಡಿಕೊಂಡು ಅವರ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ನ ಅವರ ಡೈಲಾಗನ್ನು ಕೇಳ್ಕೊಂಡು ಬಂದವರು ನಾವು. ಸೊ ಆ ದಿಕ್ಕಲ್ಲಿ ಅವರಿಗೊಂದು ಒಳ್ಳೆ ಬ್ರೇಕ್ ಸಿಗಲಿ, ಅವರ ಭವಿಷ್ಯ ಉಜ್ವಲವಾಗಲಿ. ಸೊ ಹಾಗೆ ಈ ಮೂವಿಲಿ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆ ದೇವರು ಆಯುರ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಸುಖ ಸಂತೋಷ ಸಮೃದ್ಧಿ ಉತ್ತರೋತ್ತರ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಕೊಡಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಈ ಆಪರ್ಚುನಿಟಿಗೆ. సో నిమ్మెల్లరిಗೂ దేవుడు ఒళ్ళేది మాటలే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమైతే చంద్రకళ సాంగ్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్గా ఉంది పాట. యాక్చువల్గా సంతోష్ వెంకీ గారు వస్తే పాడిద్దామని కూడా అనుకున్నాం మేము. ఇక్కడ ఉన్నారు కదా సంతోష్. సో ఆయన కూడా పిలిచి సంతోష్ వెంకీ గారు, వి ఆల్ నో రవి బస్రూర్ గారి కాంబినేషన్లో ఆయన పాడిన పాటలు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ తుఫాన్ కూడా చెప్పాలి. సో హార్టియస్ట్ వెల్కమ్ టు యూ అండి, వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ పాట పాడాలనుకుంటున్నారు? అంటే మాకు చంద్రకళ డెఫినెట్గా కావాలి, ఆ దాంతోపాటు ఇంకొకటి పాడినా పర్లేదు. చంద్రకళనే పాడతా. రెండు చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ, నవ్వుతూ ఇట్ట నవ్వుతూ నా గుండెను కూల్చావు చంద్రకళ. ఇంత గొప్ప అందమే చూడలేదేనే నాటికి, నిన్ను కన్న తల్లికే నే మొక్కాలి ఆ కళకి. ఇంతలా నే పొగడితే ఓ ముద్దైన కరుణించవే చంద్రకళ, ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ. చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ. థ్యాంక్ యూ. సూపర్ అండి. సో ద మెయిన్ పాయింట్ ఈస్ ఈ లిరిక్ కూడా ఆయనే రాశారు యాక్చువల్లీ. అవును, లిరిసిస్ట్ అండ్ సింగర్ ఆయనే యాక్చువల్లీ ఈ సాంగ్కి. సో సార్ సలార్ నుంచి కూడా ఒక పాట మాకు ఎంతమందికి కావాలి ఇక్కడ? డిమాండ్ సలాం రాకీ బాయ్ పాడతాడు. కన్నడ అయినా ఓకే, ఎందుకంటే తెలుగు లిరిక్స్ మాకు తెలుసు కదా. సలాం రాకీ భాయ్, రాకీ సలాం రాకీ భాయ్, सलाम रॉकी भाई, सलाम रॉकी भाई, इलाका तेरा भाई, तू है सबका भाई. Thank you so much. Thank you so much Ravi Basur garu. Requesting you both to please stay back on stage, ఎందుకంటే మీరు ఉండగానే మాకు ఒక గ్రూప్ ఫోటో కూడా కావాలి కాబట్టి. ఈ ఫోటో ఆప్ అయ్యేంత వరకు also requesting Chirag garu.
ఆల్సో కృష్ణుడు గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా మనోజ్ నందం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గడ్డం నవీన్ గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కృష్ణుడు గారు ఫోటోలో జాయిన్ అవ్వండి ప్లీజ్. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడరా. అయిపోతే చెప్పండి, ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఐ థింక్ సౌమ్య గారు అండ్ ఐశ్వర్య గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మీ మాటలు వినాలనుకుంటున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అందరికి నమస్కారం. డూయింగ్ దిస్ ఫిలిం వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. మీ అందరికీ ఎస్పెషల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టైం తీసుకొని మాకు ఈ సినిమా చేయడం అందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ హ్యాపీ దట్ ఈస్ డూయింగ్ మై బ్రదర్స్ ఫిలిం ఆల్సో, సుబ్రహ్మణ్యం. సో ఒక విధంగా మా ఇద్దరికి ఇలా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కమింగ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రవి పస్రూర్ గారు ఒక్క నిమిషం, మీతో ఇంకొక చిన్న పని ఉంది. రవి పస్రూర్ గారిని పంపించే ముందు, అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుందని తెలిసింది, ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు, దాని గురించి ఏదైనా ఒక అప్డేట్ మా ఫ్యాన్స్ కోసం. మీరే చెప్పారు కదా, జరుగుతుంది వర్క్, బాగానే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జరుగుతుందనేదే అప్డేట్ అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి బస్రూర్ గారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ ఆన్ స్టేజ్. ప్లీజ్ సౌమ్య గారు అండ్ ఐశ్వర్య గారు. సో మనకి మిస్ కర్ణాటక మిస్ to share this moment with you, and I wish you all a tremendous success and endless inspiration. As I've heard, I've seen like you've turned this vision into reality, and it was beautiful. Like I've enjoyed every minute here, and also acting is something which I feel is quite difficult for me because I've never been in that profession. Like as a doctor, I've always been inspired. Like when how you all are so strong in front of the screen and share your emotions and connect to people, and that is quite I feel it's quite difficult also, and I'm looking forward to seeing beautiful heroine and hero on the screen, and I wish you all, the entire team, a tremendous success. Thank you. Yeah. Namaste ellargu, andariki namaskaram. Shannu Anna, this is my family, and Sapani Anna also. You know, I have seen Shannu bros, all the hard days. To hear in the pre-release event, it's an honor, and also, I really wish this movie is gonna give us all the effort we have been putting, and Anna, this has to give you the success, and also heroine. I wish you the best and the good luck to your future also, and all the team, entire team. We know film, to release a film is not an easy job. It's from morning to evening. Even we have given a lot of nights and all the dedication also. It's really not an easy job to do. Till today, I've seen Anna's struggle. I want a very very success from Shanmugha, and all the best for the entire team. Thank you. థ్యాంక్ యూ సౌమ్య గారు. థ్యాంక్ యూ. 18 నుంచి వీ స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అలాగే కృష్ణుడు అన్న, ఆది అన్న, అండ్ ఆల్సో రాజేష్ గారు, ఆల్ వర్క్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఫర్ దట్ ఫిల్మ్. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది, అండ్ ఆది అన్నతో స్పెషల్ అనుబంధం ఉంది. ఐ ఆల్వేస్ గో టు హిస్ హౌస్, అండ్
Yeah, I always go to his house on his birthday and all, we celebrate and all. So ఒక మంచి అన్నగా he's always there for me. ఏదైనా మంచి రోల్ ఉంటే కూడా I always ask him మీ దాంట్లో ఉంటే చెప్పమని, and he always suggests me. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు డైరెక్టర్ గారు with the output, and I'm a big fan of Ravi Basrur garu from the starting film of Ugram. ఒక చిన్న సినిమాకి ఒక బీజిఎం ఎంత క్రూషియల్ అనేది, శ్రీమురళి గారిని ఒక మ్యాచో మ్యాన్ లాగా డైరెక్టర్ ఆయన ఎలా నుంచోబెట్టారో అంతే ఏ హీరోకైనా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ టు స్టాండ్ ఆన్ ఏ లాంగ్ రన్లో నుంచోవాలి అంటే అది బీజిఎం అవనియండి, సాంగ్స్ అవనియండి. సినిమా ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం, బట్ సాంగ్స్ వీ కీప్ ఆన్ హియరింగ్. సో బీజిఎమ్స్ ప్లే వెరీ క్రూషియల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. సో ఒక హీరో జర్నీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆద్యన్నకి రవి బస్రూర్ గారు పడటం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ షణ్ముఖం గారు. ఐ రియలీ విష్ హీ హ్యాస్ ఆల్ ద ఎబిలిటీస్ ఆఫ్ ఎ కమర్షియల్ హీరో టు స్టాండ్ అవుట్, అండ్ ఆయనకి మంచి కమర్షియల్ హిట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీ ఈస్ వెరీ టాలెంటెడ్ యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ ఫైటర్. హీ ఆల్వేస్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కమర్షియల్ హీరో. సో I wish a very big hit for him. And Avika Gaur garu ee film lo she looks so pretty, and Chirag garu gani and all the cast and crew, I wish all the very best. Ee cinema gurinchi all the actors and technicians were very confident. Krishnud anna gani and all, like I thank you so much for being always brother to me, and I wish all that cast and crew all the best. And మీరు 21st March na ఈ సినిమాని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మనోజ్. ఐ డోంట్ నో, ఇట్స్ కమర్షియల్ క్రిమినల్స్ కానీ ఇవి కానీ ఆల్ లైక్ క్రైమ్. రావడమే రొమాంటిక్ క్రైమ్ కదా అన్నారని క్రైమ్ అన్నిట్లోనూ మనోజ్ ఉంటున్నారా? మేబీ, ఐ డోంట్ నో. ఇట్స్ అ క్రూషియల్ రోల్, అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఒక పర్టికులర్ జానర్ అని కాదు, యూ విల్ ఎంజాయ్ లవ్. చంద్రకళ సాంగ్ ఈజ్ లుకింగ్ వెరీ క్యూట్. అండ్ ఆల్సో ఈ సినిమాలో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, ఇవన్నీ కూడా విల్ సీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఆది అన్న. రైట్. సో కాదు, యాక్చువల్లీ ఆ డైలాగ్ విని చాలా కాలం అయింది కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందేమో. ఓకే, ఫైన్. యా, ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు రాజమౌళి సార్. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎవర్ బ్యూటిఫుల్ డైలాగ్. మేటికి వెళ్ళాలి, అందుకోసం అనేసి వన్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్. అందరూ బిజీగానే ఉన్నారు. నేను అందరు ఖాళీ లేరని చెప్పలేదు బ్రో, ఇప్పుడు నేను 5 hours ట్రావెల్ చేయాలని చెప్తున్నాను. బట్ ఎనీవేస్, షణ్ముఖ్ వచ్చేసి ఒక ఫ్రెండ్ అన్నా కన్నా ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పొచ్చు. వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ పాస్ట్ లైక్ 10-12 years. మాకు జర్నీ అలాంగ్ విత్ షణ్ముఖ్, తులసి అన్న ఫాలోడ్ బై శశి అండ్ శివాన్, వీ వర్ లైక్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మేము జనరల్గా హాలిడేస్ కానీ ట్రావెల్ కానీ అవుట్ ఆఫ్ ద ఎనీ పర్సనల్ థింగ్స్ ఎనీథింగ్ కూడా మేము లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈ ప్రొడక్షన్లో దిస్ ఇస్ ద సెకండ్ మూవీ. ఈ మూవీకి మేము శశన సో ఈ మూవీకి మేమేదో ప్రొడ్యూస్ చేసామో లేకపోతే మేమేదో చేసామో అనే కన్నా కర్మ కర్త క్రియ అంటే ఎవ్రీథింగ్ షణ్ముఖ్ మటుకు ఖచ్చితంగా ఈ సభావేదికంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు జర్నీ దగ్గర నుంచి ఐ హావ్ సీన్ షన్ను ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాడో. అట్లీస్ట్ ఎవ్రీ డే మేము 4 to 10 times ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టాపిక్ మాట్లాడినప్పుడు కూడా ప్రతిసారి అన్న ఈ ప్రొడక్షన్ ఇట్లుంది, లేకపోతే ఈ మూవీ ప్రజెంట్ ఈ సీన్ ఇంతవరకు వస్తూ ఉందని ప్రతిసారి ఈ మూవీ గురించి ఎవ్రీ మినిట్ కష్టపడి ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి ఎంత కష్టపడో మాకు అందరూ తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ 100% ఈ మూవీ ఆది గారికి ఇట్స్ గోయింగ్ టు బి రియలీ గుడ్ మూవీ సార్. మీ కెరియర్లో అఫ్కోర్స్ చాలా మంచి మూవీస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ షూర్ దీస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అనేసి నేను 100% చెప్పగలుగుతాను. అఫ్కోర్స్ హీరోయిన్ గారు కూడా. అండ్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఇన్ గెటింగ్ ఆల్ ద పాసిబుల్ వే టు గెట్ దిస్ మూవీ వెరీ గుడ్. అండ్ ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను చెప్పొచ్చో లేకపోతే తెలియదు, ఎందుకంటే ఎవ్రీ వన్ షుడ్ టెల్ అస్, బట్ ఐ టెల్ టు షణ్ముఖ్ this is going to be rock for you, and I wish you all the best. And soon we are going to come with the third movie, and it is under the process. There's going to be a big budget, very big budget. Yeah, we'll announce later with a very big budget. And thank you so much. Thanks for
ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నాకు అందరూ స్టేజ్ పైన మల్టీ టాస్కింగ్ బిజీ పీపులే కనిపిస్తూ ఉన్నారు. అసలు రమేష్ యాదవ్ గారు ఎంతవరకు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలుసుకోవాలని ఉంది. సినిమా చూసారా మీరు మొత్తం? హానెస్ట్గా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పినట్టే కర్మ కర్త క్రియ అంతా షెన్యూ అని చెప్పాలి. నేను నాకు తెలిసి ఒక 10 minutes ఏమో ఈ షూటింగ్ ఐ థింక్ ఆది గారు యూఆర్ డూయింగ్ అట్ సమ్ ఇది హెచ్ఎంటీ దగ్గర ఉన్నప్పుడు ఐ జస్ట్ వెంట్ అండ్ మెట్ విత్ క్లైమాక్స్ షూట్లో చూశాను అనమాట. అంతే బేసిక్గా స్టోరీ అంతా తెలుసు. ఇట్ హ్యాస్ ఆల్ ఎలిమెంట్స్ లైక్ కామెడీ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, ద ఎండింగ్ లైక్ ద క్లైమాక్స్ ఇస్ అమేజింగ్, వెరీ ట్రెడిషనల్తో ఎండ్ అయింది. సో యా మేమేం చేయలేదు, ఓన్లీ వీఆర్ సపోర్టింగ్ షెన్ను, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అనేసి, అంత మించి మేము చేయలేదు. అందుకే ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు, అందుకోసం మేము ఆల్ బెస్ట్ చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ యాజ్ వెల్. సో తులసిరామ్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. తులసిరామ్ సపాని గారు, నేను అదే అడిగాను కానీ ఆయన మాట్లాడేస్తానన్నారు. మీకు తోడుండాలని. అందరికీ నమస్కారాలు. మా హీరో సాయి కుమార్ కొడుకైన ఆది అన్నకి, అల్కా గౌడ్ మేడంకి, మీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన రమేష్ అన్న గారికి, మా బ్రదర్ అయిన షణ్ముఖం గారికి, మా శశికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. ఈ సినిమా గురించి ఫస్ట్ నేను శాసనసభ తీసినప్పుడు అంత ఇన్వాల్వ్ కాలేదు. రెండో సినిమా అయినప్పుడు నాకు స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్తాను నేను ఒకే ఒకటి చెప్పాను, ఈ కథకి 100% షణ్ముఖ అనే టైటిల్ 100% షూట్ అవుతుంది. మనకు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, కంపల్సరీ మనకు 100% హిట్ అవుతాము. అదేవిధంగా ఈ దీంట్లో పోలీస్ స్టోరీలో సాయి కుమార్ సార్ ఎంత హిట్ అయినాడో ఆదికి కూడా అంత హిట్ వస్తుందని ఈ స్టోరీ గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క లైట్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆ శాసనసభకి ఇప్పటికీ చాలా స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. సక్సెస్ మీట్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. నెక్స్ట్ మీది కూడా క్యారెక్టర్ చూడబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.